రాష్ట్ర వ్యాప్తంగా సంక్రాంతి పండుగ అంగరంగ వైభవంగా జరుగుతున్న పరిస్థితి ఉంది. ప్రధానంగా చూసుకున్నట్లయితే ఆచార సాంప్రదాయాలనేది పూర్వీకుల నుండి కొనసాగింపుగా ఇప్పుడు అనేక కార్యక్రమాలు ప్రధానంగా ఈ యొక్క సంక్రాంతులు నేపథ్యంలో కూడా చేసుకుంటూ వస్తారు. దాంట్లో ఏవైతే ఈ కోడి పందాలు కావచ్చు, ఇయన్నీ కూడా అత్యంత కీలకం. ఇటు ఆచార సాంప్రదాయాలు కూడా చెప్తూ ఉంటారు. ప్రధానంగా ఇదే చూసుకున్నట్లయితే ఇటు కొన్ని పందెం బర్రెలంటూ కూడా నిర్వహించిన నేపథ్యం కనిపిస్తుంది. అయితే ఈ యొక్క అంశం మీద మనతో నిర్వాహకులు ఉన్నారు. ఎవరితో మాట్లాడే ప్రయత్నం చేద్దాం. సార్ ప్రస్తుతం అయితే ఇటు అనేక కోటాంక్షలు అన్నీ కూడా ఉన్నాయి. ఈ పందెం బరిలో దాంట్లో సాంప్రదాయంగా ఇక్కడ కోడి పందాలు నిర్వహించినప్పుడు కూడా దాంట్లో ఒక హింస నేపథ్యంలో వాటికి కత్తులు కట్టు కావచ్చు. ఇటువంటి అలాగే కోట్ల రూపాయలు, లక్షల కోట్ల రూపాయలు కూడా ఒక పందాలకి జరుపుకుంటున్నారు అనే నేపథ్యంలో కోటాంక్షలు ఉన్నాయి. సో ప్రధాన ఉద్దేశ్యం ఏంటి? ఈ బరులు కావచ్చు. ముందుగా మీడియా మిత్రులందరికీ కూడా సంక్రాంతి శుభాకాంక్షలండి. అలాగే రాష్ట్ర ప్రజలందరికీ కూడా, తెలుగు ప్రజలందరికీ కూడా సంక్రాంతి శుభాకాంక్షలు. మేము మా రామర్పాడు గ్రామంలో వెంకం పేరంటాల ఉత్సవం గత 120 సంవత్సరాల నుంచి అంగరంగ వైభవంగా జరుగుతూ ఉంది ప్రతి సంవత్సరం కూడా. అందులో భాగంగా మాకున్న స్థలభావం ప్రకారం హైవే మీద జరుగుతున్న అమ్మవారు కూడా హైవే మీద ఉండడం, స్థలభావం వలన ట్రాఫిక్ అంతరాయం కలుగుతుందని ఇక్కడ అందరు రైతుల సహకారంతో మా రైతు సోదరులు కూడా పంటను త్యాగం చేసి రెండో పంట వేయకుండా, మామూలుగా అయితే ఇక్కడ రెండో పంట వేస్తూ ఉంటారు. అది మా ఉత్సవాల భాగంగా రెండో పంట కూడా వేయకుండా ఉత్సవాలు చేయాలని చెప్పి సంకల్పంతో మేమంతా కలిసి ఇక్కడ హింసకి తావు లేకుండా కేవలం సంక్రాంతి ఉత్సవాలు మాత్రం చేస్తున్నాం. పందాల నాటికి ఎక్కడేం తావు లేదండి. ఏదైనా పందాలను స్నేహపూర్వకంగా సాంప్రదాయబద్ధమైన పందాలు, పొట్టేళ్ళు పందాలు ఇట్లాంటివి జరుగుతాయి తప్పితే కోడి కట్టి ఇట్లాంటి పందాలు అయితే లేవు ఇక్కడ. అందులో భాగంగా ఈ సంక్రాంతి ఉత్సవాల్లో భాగంగా గంగిరెద్దులు, హరిదాస్ సంకీర్తనలు, రంగవల్లు పోటీలు, యువతకి వాలీబాలు, కబడ్డీ ఇలాంటి సాంప్రదాయ గేములతోనే జరుగుతుంది. ఇంతకుమించి ఏ విధంగా తావలేదండి. అన్నీ కూడా నిబంధనలు లోబడి చేస్తున్నాం. సరే చెప్పండి. ప్రధానంగా సంక్రాంతి అంటేనే కూడా ఈ బరులు ఒక అత్యంత ప్రాముఖ్యత ఉంటుంది. ఏంటి ప్రధాన ఉద్దేశ్యం ఏంటో? కొన్ని రాష్ట్రాల్లో, కొన్ని ప్లేసుల్లో జల్లికట్టు ప్రయోగిస్తారు. కానీ మన ఆంధ్రప్రదేశ్‌లోని కోస్తాంధ్ర ప్రాంతం అంతా దీన్ని సాంప్రదాయంగా ఈరోజు కాదండి, ఇది గత 70-80 ఏళ్ల నుంచి వస్తుంది. ఇదే సాంప్రదాయమైన ఇది. కాకపోతే కొంతమంది దుష్ప్రచారం చేస్తారు, కత్తులు కడుతున్నారు అన్నారు. ఇవి మా పరిధిలో కత్తులు కట్టడం కానీ అటువంటి స్నేహపూర్వమైన పోటీతో చక్కటి సంక్రాంతి సంబరాలు. కోడి పందాలంటే ఇటువంటి ఉండవండి. పూర్తిగా ఒక సైడ్ అయితే మీరు అన్నట్టుగా కోడి పందాలు వేరే వేరే అయితే సరే, ఇది అటువంటిది కాదండి. సంక్రాంతి పండగ ఫెస్టివల్ కార్యక్రమాల భాగంగా మా రామవర్పాడు గ్రామ ఎలవేల్పు మా అందరిగలన ముగ్గురమ్మల తల్లి వెంకమ్మ పేరంటాలమ్మ ఉత్సవంలో భాగంగా మేము అక్కడ హైవే బాగా ఇబ్బందిగా ఉండటం వలన, హైవే రోడ్డు మీద ఉండటం వలన మేము ఇటువంటి ప్లేస్ని గత సంవత్సరం నుంచి మేము ఎంచుకున్నామండి. ఇది రైతులు స్వచ్ఛందంగా ఇచ్చారు. ప్రజలందరూ దాదాపు అక్కడికి 30-40 వేల మంది వస్తున్నారు. ఆ జనాన్ని ఇక్కడ తీసుకొచ్చి వాళ్ళని పండగ ఉత్సవంలో పాలు పంచుకునేటట్టుగా మేము ఇటువంటి రైతుల సహకారంతో, గ్రామస్తులు, గ్రామ పెద్దల సహకారంతో ఇటువంటి చేస్తున్నామండి. కాకపోతే కొన్ని చోట్ల ఉంటే ఉండొచ్చండి. ఇక్కడ మా దగ్గర మాత్రం హింసకి మీరు అన్నట్టుగా కత్తులకు కానీ వేరే గడ్డికి కానీ మా తావు లేకోకుండా మా గ్రామ పెద్దల సహకారంతో, ఇది ఏ ఒక్కరు నిర్ణయించేది కాదండి. మేమందరం గ్రామ పెద్దల సహకారంతో ఇది ముందుకు తీసుకుపోతున్నామండి. ఇటువంటి కాడ ఏమి హింసకు తావు ఉండదండి. పండగ అంటేనే అసలు అత్యంత వైభవంగా జరుగుతున్న పండుగలో సంక్రాంతి ఒకటి. ప్రధానంగా ఈ సంక్రాంతి నేపథ్యంలో ఇక్కడ ఎటువంటి ఈవెంట్స్, ఎటువంటి కార్యక్రమాలు చేపడుతున్నారు? ముఖ్యంగా మీడియా మిత్రులకి, అలాగే తెలుగు రాష్ట్ర ప్రజలందరికీ సంక్రాంతి శుభాకాంక్షలు అండి. ఈ రామర్పాడులో ఇది 2వ సంవత్సరం అండి దిగ్విజయంగా. ఇక్కడ కార్యక్రమాలు చిన్నపిల్లలకి జైంట్ వీల్స్, బ్రేక్ డాన్స్లు, రకరకాల కల్చరల్ ప్రోగ్రామ్స్, అలాగే మన సాంప్రదాయాన్ని కాపాడే విధంగా అందరూ అంటూ ఉంటున్నారు సాంప్రదాయం కనుమరుగవుతుంది. దానికి మేమందరం, మా గ్రామస్తులందరూ కూడా దాన్ని కృషి చేయాలని గట్టిగా నిర్ణయించుకొని హరిదాసులు, ముగ్గులు పోటీలు, కైట్ ఫెస్టివల్, అలాగే పొటేలు ప్రదర్శన, అలాగే గంగిరెద్దులు ప్రదర్శన, ముగ్గులు పోటీలు, ఇంకా చాలామంది పిల్లలు ఆడుకోవడానికి గేమ్స్, ఎద్దుల బండి ఇవన్నీ జరుగుతున్నాయండి. అలాగే ఈ 3 రోజులు కూడా ఎక్కువగా పురుషుల కన్నా మహిళలు, పిల్లలు మా కార్యక్రమానికి లాస్ట్ టైం కూడా భారీగా వచ్చారు. అలాగే ఈసారి కూడా ఎక్కువ మా ప్రాంగణానికి మహిళలు వస్తారని ఎక్స్పెక్ట్ చేస్తున్నాం. మీరు అందరికీ సంక్రాంతి శుభాకాంక్షలు.
ఇది కార్యక్రమము ఎస్ఎల్వి గ్రాండ్ వారు, ఫ్యూజన్ వారి సహకారంతో మరియు గ్రామ ప్రజల సహకారంతో అంగరంగ వైభవంగా జరుగుతుంది. మరియు సంక్రాంతికి నిలువెత్తు నిదర్శనం ఏంటంటే మా రామరపల్లో ఈ కార్యక్రమము అంగరంగ వైభవంగా జరుగుతుంది. దీనికి అందరి సహాయక సహకారాలు ఉన్నాయి. ఇటు ముగ్గులు పోటీలకు సంబంధించి కావచ్చు, వీటిలో ప్రధానంగా ఎటువంటి గిఫ్ట్లు ప్రొవైడ్ చేస్తారు? ఫస్ట్ ప్రైజ్ రూ. 25,000, సెకండ్ ప్రైజ్ రూ. 10,000, ఇలా థర్డ్ ప్రైజ్ రూ. 5,000 ప్రకటించడం జరిగింది. దీనికి లోకల్ ఉన్న నాయకులు. అంటే మొదట మాత్రం ఇటు కోర్టు యొక్క ఆదేశాలు, ఆంక్షలు కావచ్చు, లేదంటే ఇటు పోలీసు వారి యొక్క ఆంక్షలు కావచ్చు, ఈ నిబంధనలకే ముందుగానే మొదలుపెట్టినప్పటికీ ఈ బరువులు కావచ్చు, ఇది ఈవెంట్స్ తర్వాత యథాతథంగా ఇటు కోడి పందాలు బరిలోకి దించేయడం, వాటికి కత్తులు కట్టడం, ఇటువంటి ప్రదర్శనలో అలాగే లక్షల మార్పిడి జరుగుతుంది పందాలు అంటూ కూడా ఇది ఎప్పుడు కూడా వస్తున్న వార్త. అది ఏమంటారు అసలు? అయ్యాజు పై మాట అది. మేము అలాంటి కార్యక్రమాలు ఏం చేయట్లేదు. సంప్రదాయ నిలువెత్తుగా నిదర్శనంగా మా సంప్రదాయాన్ని కాపాడుకుంటా దానికి సంబంధించిన కార్యక్రమాలు చేస్తున్నా తప్ప ఈ మిగతాయి అనే కాన్సెప్ట్ అనేది లేదు. అందరూ రావాలి. ఎందుకంటే ఇతర దేశాల నుంచి కూడా మన ఆంధ్ర, తెలుగు రాష్ట్రాల్లో అందరూ ఇతర దేశాల నుంచి వస్తున్నారు. వాళ్ళకి కనువిందుకు బంధంగా ఉండే విధంగా చూస్తున్నాం తప్ప ఈ వేరే విధంగా కార్యక్రమాలు ఏం లేవు. రైట్. అన్ని పండుగల్లో కూడా జరుపుకునే అత్యంత వైభవ పండుగ సంక్రాంతి. మకర సంక్రాంతి నేపథ్యంలో అనేక ఈవెంట్స్ అనేది కూడా నిర్వహిస్తున్నారు. ప్రధానంగా చూసుకున్నట్లయితే రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఈ యొక్క కార్యక్రమం అనేది ఈ యొక్క సంక్రాంతి పండుగ వేగంలో ఇటు వివిధ రాష్ట్రాలు కాదు, అలాగే ఇతర దేశాల నుండి కూడా పెద్ద ఇక్కడ రావడం జరుగుతుంది. అలాగే వివిధ బరులు ఏర్పాటు చేయడం కావచ్చు, ఇటు ప్రాథమికంగా ఏవైతే వార్తల్లో వస్తున్నాయో ఏవైతే ఇవన్నీ కూడా అవాస్తవం అంటే చెప్పుకొస్తున్నారు. కొన్ని వాస్తవం అయినప్పటికీ కూడా కొన్ని ఇటువైపు హైకోర్టు ఆంక్షలు ఉన్నాయి, హెచ్చరికలు ఉన్నాయి. పోలీసు వారు ఎప్పుడెప్పుడు కూడా ఇటు ఇల్లీగల్‌గా చేసేవన్నీ అనుమతి లేని కూడా ఇవన్నీ కూడా పడగొట్టే ప్రయత్నం చేస్తారు. ప్రధానంగా చూసుకున్నట్లయితే ఒక ఆచార సాంప్రదాయాలకి వాటికి అద్దం పట్టేలాగా వాటిని ఇప్పటికే చాలా వరకు కూడా కనుమరుగవుతున్నాయి. వాటినైతే రక్షించుకునే విధంగా ఈ యొక్క సాంప్రదాయ ఆచరణ నేపథ్యంలో జరుపుకుంటున్నామని చెప్పుకొస్తున్నారు. అలాగే ఇటు అనేక ఈవెంట్స్ ప్రధానంగా చూస్తే ఇటు చిన్నపిల్లలకి ఆటలు కావచ్చు, అలాగే ఇటు మహిళలకి ముగ్గులు పోటీలు కావచ్చు, రంగవల్లులు, ఇలాగ అనేక కార్యక్రమాలు, ఇటు గంగిరెద్దుల యొక్క విన్యాసాలు కావచ్చు, బుడబుక్కల వారి యొక్క, అలాగే హరిదాసుల కీర్తనలు, ఇలాగ అనేక మేళవించుకొని కలిసినది ఒక సంక్రాంతి. ఈ సంక్రాంతి ఒక పండుగ అత్యంత వైభవంగా ఇక్కడ నిర్వహిస్తున్నాం. అలాగే ఇటు ఏవైతే కోడి పందాలు వాటికి యొక్క కత్తులు కట్టేసి, అలాగే ఒక ఏదైతే పందాలు ఉంటాయో ఇవన్నీ కూడా అవాస్తవం. ఇక్కడైతే అటువంటిది ఏది కూడా నిర్వహించట్లేదు. అందరూ కూడా ఫ్యామిలీ మొత్తం కూడా వచ్చి ఒక సంక్రాంతి పండుగ అత్యంత వైభవంగా ఇక్కడ జరుపుకోవడానికి, నిర్వహిస్తున్నానికి దానికి సంబంధించి అన్ని కూడా ఏర్పాట్లు చేసామంటూ కూడా ఇక్కడ నిర్వాహకులు చెప్తున్న పరిస్థితి ఉంది. కెమెరా పర్సన్ ఫణితో ప్రవీణ్, తెలుగు 360 విజయవాడ, రామార్ప నుంచి.